సో దిస్ ఈజ్ యూనిట్ 4. దెన్ ఫైనలీ ఇప్పుడు స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతే 2 సమస్యలు వచ్చాయి, దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా. సమస్యలను అధిగమించడం కోసం ఉద్యమాలు చేశాం యూనిట్ 3 లోపల. మరి ఉద్యమాలు చేస్తే అప్పుడు ప్రభుత్వాలు ముందుకొస్తాయి. ప్రభుత్వాలు ముందుకొచ్చి ఏం చేస్తాయి అంటే కొన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ని ప్రజలకు రీచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, దట్ ఈస్ వాట్ పబ్లిక్ పాలసీ అండ్ వెల్ఫేర్ మెకానిజం ఏదైతే ఉందో, ప్రభుత్వ విధానం, సంక్షేమ యంత్రాంగం. సో దీనిని మీకు యూనిట్ 4 లోపల ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్లియర్ కట్ స్ట్రక్చర్ ఆర్ క్లియర్ కట్ కాంపోనెంట్స్ ఇన్ యూనిట్ 4, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో దిస్ ఈజ్ యూనిట్ 4. సో ప్రభుత్వ విధానం అదేవిధంగా సంక్షేమ యంత్రాంగం. మరి ఎవరెవరు సఫర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ అనేది ఉంటుంది. ఎవరు సఫర్ అవుతుంటారు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా. మహిళలు సఫర్ అవుతారు కాబట్టి మహిళల సంక్షేమం ఉంటుంది, బాలల సంక్షేమం చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది, గిరిజన సంక్షేమం ట్రైబల్ వెల్ఫేర్ ఉంటుంది, దళితుల సంక్షేమం ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, వెనుకబడిన తరగతుల సంక్షేమం ఓబీసీ వెల్ఫేర్ ఉంటుంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది, లేబర్ పాలసీస్ లేబర్ వెల్ఫేర్ ఉంటుంది. అదేవిధంగా ఇతరత్ర అంటే పేదరికం, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు ఈ సిలబస్ లోపల ఉంటాయి. మీరు ఇక్కడ ఈ టాపిక్ దట్ ఈస్ వాట్ యూనిట్ 4ను చదివేటప్పుడు యూ షుడ్ ఫోకస్ ఆన్ 4 కాన్సెప్ట్స్. 4 అంశాలపైన మీరు కొంత ఫోకస్డ్గా ఉండాలి. సో ఏంటి ఆ 4 అంశాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ టేకింగ్ వన్ పర్టికులర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ వాట్ విమెన్ ఉన్నారు అనుకోండి. మరి ఏంటి, ఎన్ని డైమెన్షన్స్ లోపల చూడాలి విమెన్ కానీ, బాలలు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, మైనారిటీస్ కానీ, వీళ్ళందరి నంబర్ 1 కాన్సెప్ట్ నంబర్ 1 ఏంటి అంటే, విమెన్ ఆర్ అదర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణలు ఏమున్నాయి నంబర్ 1. నంబర్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ ఏమున్నాయి, అదేవిధంగా యాక్ట్స్ వారికి సంబంధించినటువంటి ఇంకా ఇతరత్ర అంశాలు ఏమున్నాయి. నంబర్ 2 రెండవది ఏంటి అనంటే, ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి అంటే మహిళల చట్టాలు, గిరిజన చట్టాలు, బాలల చట్టాలు ఇలా.